కన్వెన్షన్ లో భాగంగా నేను సురేంద్ర గారిని కలవడం జరిగిందండి. సురేంద్ర గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ష్యూర్ ఫిన్ బిజ్ ద్వారా ఎంతో మందికి ఎంతో హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో వారి సర్వీసెస్ ద్వారా చాలా మంది ప్రయోజనం కూడా పొందారు. ష్యూర్ ఫిన్ బిజ్ ఎంతో మందికి అంటే ఏ విధంగా మన మనీని సేవ్ చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మన ఫ్యూచర్ అసెట్స్ ని, సో వీటన్నిటి గురించి కూడా ఎంతో మందికి హెల్ప్ చేశారు. వారి మాటల్లో తెలుసుకుందాం. ష్యూర్ ఫిన్ బిజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా హెల్ప్ చేస్తుంది పీపుల్ కి, ఇంకా దీని గురించి అవగాహన లేని వారందరికీ కూడా మనీ మేనేజ్మెంట్ ని, వారి అసెట్స్ ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలో సురేంద్ర గారి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది మహా టీవీ ఫర్ దిస్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను సురేంద్ర అండి, వర్జీనియా నుంచి. బ్యాక్ హోమ్ హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అండ్ ఇక్కడ 22 years బ్యాక్ వచ్చా యూఎస్కు. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇండస్ట్రీకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా సంపాదించడంలో బిజీ అయిపోతారు అండి. తర్వాత సంపాదించుకున్న దాని తర్వాత ఎలా అంటే వాళ్ళకు ఒకటి మనం యూజ్ చేసుకోవాలి, మనం సంపాదించుకున్నామని, లేదంటే మన ఫ్యామిలీ కన్నా వెళ్ళాలి. కానీ లేకుండా లిటిగేషన్కి వెళ్ళింది అనుకోండి, దెర్ ఇస్ నో యూస్. మనం కష్టపడడంతో ఎందుకు, మనకు ఫ్యామిలీకి ఇవ్వడానికి, లేదా మన ఓన్గా యూజ్ చేసుకోవడానికి. అవి రెండు మిస్ కావద్దని చెప్పేసి ఇంటెన్షన్తో స్టార్ట్ చేసిన అండి. ఇది 7th year రన్ అవుతుంది నా కంపెనీ స్టార్ట్ చేసి ష్యూర్ ఫిన్ బిజ్. ఇది మనం త్రూఅవుట్ ద 50 states ఎక్స్పాండ్ చేస్తున్నాము. అండ్ మన మోటో ఏంటంటే అందరికీ అవేర్నెస్ ఇవ్వడం, ప్రతి ఒక్కరికి మనీ ఎట్లా వర్క్ చేస్తుంది, మన ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా పనిచేస్తాయి, అండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్మెంట్ ఉంటుంది వాళ్ళకు. దెన్ మెయిన్గా వాళ్ళకి ఫ్యామిలీకి లెగసీ ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. ఆ 3 సెక్టర్స్లో కవర్ చేసుకుంటూ నాలెడ్జ్ షేర్ చేయడం అనేది మా ఇంటెన్షన్ అండి. సురేంద్ర గారు, జనరల్ గా సో ఇలాంటివి చెబుతున్నప్పుడు బానే ఉంటుంది, బట్ మనం క్లయింట్స్ కి హెల్ప్ చేసేటప్పుడు సో పీపుల్ థింకింగ్ ఏ విధంగా ఉంటుందంటే ప్రతి ఒక్కటి నాకు తెలుసు, వీళ్ళేంటి మనకు చెప్పేది, సో అలాంటి మైండ్ సెట్ ఉంటుంది. సో అలాంటి క్లయింట్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? ఎందుకంటే నేను కూడా అక్కడ నుంచి వచ్చిన కదా, నేను కూడా ఏంటంటే నా ఫస్ట్ రిలేషన్ నాకు ఐ నో ఎవ్రీథింగ్. నేను ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకుంటాను, ఇక్కడ బయట ఇన్వెస్ట్ చేసుకుంటాను, నాకు అంతా తెలుసు అని చెప్పేసి ఆ మైండ్ సెట్ నుంచే వచ్చా కాబట్టి నేను ప్రాపర్గా గైడ్ చేయగలుగుతాను. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఏంటంటే ఫెల్ట్ ఫౌండ్. నేను ఎలా ఫీల్ అయ్యానో అది ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, అవును సేమ్ ఏమంటాం అదే బోట్లో వెళ్ళి ఆ ఫేజ్లోకి వెళ్ళి చెప్పినప్పుడు ఆయనకు అర్థమవుతాయండి. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ కూడా స్కూల్స్లో కానీ, కాలేజీలో కానీ, యూనివర్సిటీలో కానీ, ఈవెన్ యూఎస్కి వచ్చినప్పుడు కూడా ఎవరికి నేర్పారండి. సో ఎవ్రీ వన్కు మనీ ఎట్లా వర్క్ అవుతుంది, మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నా ఇంటెన్షన్ ఏంటంటే ఫ్యూచర్లో యూనివర్సిటీలో ఐ వాంట్ టు ప్రమోట్ దట్ ఎవ్రీ వన్ సపోజ్ టు హ్యావ్ ద ఫైనాన్షియల్ లిటరసీ అండి. ఒక క్లాస్, ఒక సెషన్ ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి నేను ప్రమోట్ చేస్తాను ఫ్యూచర్లో అయితే. సో ఈ మాటా కన్వెన్షన్ లో మీరు నాకు కలవడం జరిగింది. సో మాటా వారి గురించి మీరు ఏం చెప్తారు? ఈ కన్వెన్షన్ ఏ విధంగా జరిగిందని మీరు భావిస్తున్నారు? మాటా నా పరంగా ఏంటంటే గ్రేట్ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మాటా ఇది సెకండ్ యానివర్సరీ, సెకండ్ టైం దే ఆర్ కండక్టింగ్. బట్ వాళ్ళ లెవెల్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ కావచ్చు, వాళ్ళ హాస్పిటాలిటీ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే ఒక 10+ years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్గనైజేషన్ లాగా చేస్తున్నారు. మనకు ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా ఏంటంటే చాలా నీట్గా ఉన్నాయి. పార్కింగ్ అండ్ నేను వెండర్స్ అండి, ఇక్కడ వచ్చిన ఇప్పుడు ఎవరైతే ప్రమోటర్స్ ఉంటారో, ఎవరైతే ప్రమోటర్స్ అండ్ ఎవరైతే వీళ్ళు వెండర్స్ ఉంటారో వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ఇబ్బంది లేకుండా వాళ్ళను త్రూ స్టాల్స్ నుంచి పోయేటట్టుగా పెట్టారు. ఒకటి బయట పార్కింగ్ ఈజీ ఉంది, ఫుడ్ బాగుంది, లోపలికి వచ్చిన తర్వాత మన ప్రోగ్రామ్స్ అన్ని బాగున్నాయి. ఇంక్లూడింగ్ మన సెలబ్రిటీస్ కూడా ఎంతమందిని పిలిచారంటే చాలా మందిని అంటే ఒక 3 days ప్రోగ్రామ్స్ అన్ని కూడా 2 days కవర్ చేశారండి. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. వెరీ గుడ్ అండి. అప్రిషియేట్ చేయాల్సింది మాటా టీమ్ అండి. ఆ టీమ్ ఎఫర్ట్ కానీ ఒక 10+ years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న టీం లాగా చేశారు. కంబైన్డ్ కొలాబరేటివ్ ఎఫర్ట్స్ అని అనుకోవచ్చు. వి అప్రిషియేట్ మాటా టీమ్.